మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం రాత్రి జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఆ విషయం మీద నేను ఒకటి సూటిగా అడుగుతున్నా మన గౌరవ శాసనసభ్యుల్ని శ్రీ బొమ్మడి నాయకరావు గారిని. గతంలో కూడా మొదటిసారిగా కౌన్సిల్ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఆయన కౌన్సిల్ అందరినీ చైర్పర్సన్ కూడా అగౌరవపరిచే విధంగా ఊళ్ళు దగ్గరెట్టుకుని ఇంట్లో కూర్చోబెడతా అని మాట్లాడడం జరిగింది. ఆయనకి మొదటిసారి కౌన్సిల్కి రావడం కదా అని మేము అంటే మామూలుగా తెలియదు కాబట్టి అలా మాట్లాడారమని మేము వదిలేసాం. కానీ అదే పద్ధతిలో ఆయన ధోరణిలో ప్రతిసారి మీరు ఊళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడడమే జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక చైర్పర్సన్గా అలాగే వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ కూడా చైర్పర్సన్గా మేము ఇక్కడ ఉండడం జరిగింది. ఆయన ఎలాగా ప్రజల నుంచి ఎన్నుకున్నారో మమ్మల్ని కూడా ప్రజలు అలాగే ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడారు, అధికారంలో ఇంకా ఉన్నారనుకుంటున్నారా మీరా అని అంటున్నారు. అంటే మేము ప్రజల నుంచి ఎన్నుకున్నాం. ఇక్కడ ఒక చైర్పర్సన్గా అలాగే వైస్ చైర్మన్లు ఇక్కడ వార్డు కౌన్సిలర్లు కూడా మేము ప్రజల నుంచే ఎన్నుకున్నాం. అదేవిధంగా ఆయన కూడా మాకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ అధికారులు ఇస్తారు. అంటే గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మా ప్రోటోకాల్ మాది పాటిస్తారు. మేము అక్కడ చైర్పర్సన్గా ఉన్నాం కాబట్టి అది మన ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి. అయినా అప్పటికి రాత్రి జరిగిన విషయం కూడా మీరు ప్రెస్ మీట్లో చూశారు మీరు అందరూ కూడా. ఆయన అంటే ఆయన చేసిన తప్పుని ఆయన చేతకాని తనాన్ని మా మీద రుద్దుతున్నారు. మొత్తం అక్కడ ప్రోటోకాల్ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళే. అంటే ఒక ఇన్ఛార్జికి ఎవరు అధికారులు ప్రోటోకాల్ ప్రకారం వేయరు, కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిది. అంటే కూటమి ప్రభుత్వం నుంచి ఆయన ఎమ్మెల్యే గారు నెగ్గారు కాబట్టి ఆయన చూసుకోవాలి. కానీ అదంతా తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దుతున్నారు. ఒక వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ గారు అలాగే కౌన్సిలర్స్ వీళ్ళందరూ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటే సూటిగా అడుగుతున్నాను నేను ఎమ్మెల్యే గారిని. ఎందుకంటే అన్నా క్యాంటీన్ ప్రదేశంలో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఆ హాస్పిటల్ ప్లేస్లో అన్నా క్యాంటీన్ని 2014లో టీడీపీ ప్రభుత్వమే, అది మాజీ ఎమ్మెల్యే గారే బండారు మాధవనాయుడు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కట్టించడం జరిగిందని. కానీ అక్కడ ఆయనకి ప్రోటోకాల్ ఆయన మాట్లాడుతున్నారు కదా ప్రోటోకాల్ నుంచి. కానీ ఎమ్మెల్యే గారినే నేను సూటుగా అడుగుతున్నాను అనమాట. అది కట్టించిన అప్పుడులో టీడీపీలో ఉన్న మాధవనాయుడు గారు కానీ సుబ్బారాయుడు గారు కానివ్వండి, కానీ ఆయనకి ప్రోటోకాల్ ఉందా, ఇన్విటేషన్ ఉందా, ఆయన బ్యానర్లు ఉన్నాయని నేను సూటుగా అడుగుతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీని నడిపించిన ముందు నుంచి ఉన్న చాగంటి చిన్న గారికి కానీ ఆయన కూడా ఇన్విటేషన్ ఉందా, ప్రోటోకాల్ ప్రకారం బ్యానర్లు వేయించారని కూడా నేను అడుగుతున్నాను. అదేవిధంగా మన టీడీపీ ఇన్ఛార్జ్ అయిన పొత్తూరు రామరాజు గారు కూడా అక్కడ ఇన్విటేషన్ ఉందా, లేకపోతే ఆయన బ్యానర్ కట్టించారా అని నేను సూటుగా అడుగుతున్నాను. అంటే ఎందుకంటే ఆయన మొత్తం అంతా మా మీద రుద్దుతున్నారు, కానీ చూసుకోవాల్సిందంతా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి. కానీ ఆయన ఏమీ చూసుకోకుండా ఆ తప్పులన్నీ మా మీద రుద్దడానికి ప్రయత్నించారు. అదేవిధంగా మీరు రాత్రి చూశారు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడితే ఒళ్ళు దగ్గర సిపి పార్టీ వాళ్ళని దుర్మార్గులు అని మాట్లాడుతున్నారు. ఆయన మేము ఏం చేసామని దుర్మార్గులు అంటున్నారు. ఆయన మా నుంచి ఏం ఆయన కనిపెట్టారు దుర్మార్గులుగా మేము ప్రవర్తించడానికి. అదేవిధంగా మేము ఆయన వచ్చి 100 రోజులు పరిపాలన అవుతుందేమో అవుతున్నా, కానీ ఏ ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలియదు. నిజంగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారంటే మొదటిసారి నరసాపురం నిజం ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఆయన మాట్లాడి మాటలకి. ఏంటి సందర్భాన్ని బట్టి మాట్లాడడం లేదు, సారాంశాన్ని బట్టి మాట్లాడతలేదు. అక్కడ ఎవరు తప్పుందో కూడా ఆయన తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. కానీ ఒకటే చెబుతున్నాను, వైఎస్ఆర్ పార్టీ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని ఆయనకి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. అదే పార్టీ చైర్పర్సన్ అయినప్పటికీ కూడా అన్నా క్యాంటీన్కి నేను అంటే ఒక వైఎస్ఆర్ పార్టీ చైర్పర్సన్గా అయినా కానీ నేను అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి వెళ్ళాను. అది కూడా పిలిస్తేనే వెళ్ళాను, నేను పిలవకుండా వెళ్ళలేదు. ఒక ప్రోటోకాల్ ప్రకారం నన్ను పిలిచారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ చాలా మంది ప్రోటోకాల్ ప్రకారం బ్యానర్లు కట్టించారు అవన్నీ, కానీ అక్కడ ఎమ్మెల్యే గారు దగ్గరుండి చింపించారు. అది ఎంతవరకు కట్టవని మీ ద్వారా నేను అడుగుతున్నాను. అంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక చైర్పర్సన్ వైస్ చైర్మన్ బ్యానర్ దగ్గరుండి చింపించడం అది కరెక్టా కాదని మీ ద్వారా ఆయన తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇంకోటి వాడిని సూటుగా అడుగుతున్నాను, నిజంగా మా బ్యానర్లు చింపే ముందర ఆయన బ్యానర్ చింపుకుని నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే అక్కడ అధికారులందరూ నన్ను పార్టీ నాయకులందరూ కూడా నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టారని. నా బ్యానర్లు ఎవరు పెద్దోళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ బ్యానర్లు వేయించలేదు, కానీ నా బ్యానర్ ఒకటే వేసారని ఆయన నిజంగా సిగ్గుపడితే ఆయన బ్యానర్ ఆయన చింపుకుని నేను అంతగా వీళ్ళందరూ ఫోటోలు వేయలేదు, ప్రోటోకాల్ పాటించలేదని ఆయన బ్యానర్ ఆయన చింపుకుంటే నిజంగా మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఆయనకి కొంచెం గౌరవాన్ని తగ్గేది. కానీ అలాగా ఆయన చేయకుండా మా బ్యానర్లు చింపించి నిజంగా ఆయన అది ఎంతవరకు కట్టాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆయన బీసీ సమాజానికి చెందిన ఒక మత్స్యకార సమాజానికి చెందిన
ఒక నాయకుడు. అలాగే ఇక్కడ కాపులో ఒక 60,000 మంది దాకా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్మి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆయన అది కాపాడుకోలేదు. ఎందుకంటే అక్కడ ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం ఫోటోలు ఉన్నాయి. కానీ ఈయన నమ్మి ఇచ్చిన టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఆయన వేయించుకోలేకపోయారు ఎమ్మెల్యేగా ఉండి. ఆయన సిగ్గుపడాలి, మేం కాదు. కానీ మీ ద్వారా ఆయన తెలియజేస్తున్నాను, నిజంగా ఆయన నమ్మి అదే విధంగా జనసేన నాయకులు కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చింది నాయకరావు గారు. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. మరొకసారి ఆయన చేసిన నిందలను మా మీద రుద్దితే మట్టుకి ఎంత దూరమైనా వెళ్తాము. మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఎప్పుడైనా మా చైర్పర్సన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, గౌరవ కౌన్సిల్ అందరినీ కూడా ఎప్పుడైనా ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడితే మట్టుకి మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఆయనకి మరీ చెబుతున్నాం, ఇదంతా మీరు గౌరవం తీసుకొని గౌరవిస్తే గౌరవం ఉంటుంది. ఎందుకంటే గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంది. మా ఎమ్మెల్యేగా చూసాం, మేము గతంలో చేసాం. ఎమ్మెల్యే గారు కూడా అందరినీ అమ్మని ఏ వార్డుకి వెళ్ళినా ఆ వార్డు కౌన్సిలర్ని మొదటి శంకుస్థాపన ఆ వాళ్ళతో కొట్టించడం జరిగేది. ప్రతి ఒక్కరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.